జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. చేసుకున్న వారికి చేసుకున్నంత. అదేంటి ఈవిడ తలాతోక లేకుండా ఈ సూక్తి చెప్తుంది అని అనుకుంటున్నారా? ఈరోజు ఈ సూక్తి మీద ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఒకరోజు నారదుడు ఆయన డైలీ రొటీన్లో భాగంగా ముందు పాతాళ లోకానికి వెళ్ళాడట. తర్వాత భూలోక సంచారం కూడా చేశాడట. ఇంకా స్వర్గలోకంలోకి వెళ్తున్నాడట. ఆయన అలా వెళ్తూ ఉంటే సరిగ్గా స్వర్గలోకంలోకి అడుగు పెడుతుండగానే కొంచెం దూరంలో ఒక ఇద్దరు అక్క చెల్లెలను చూసారట నారదుల వారు. అయితే ఆ ఇద్దరు ఏదో పని చేస్తున్నారట. వాళ్ళు ఏం పని చేస్తున్నారని చెప్పి ఆయన కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కేమో దోశలు వేస్తుంది, చెల్లెమో పళ్ళెం పట్టుకొని కూర్చుంది. అక్క ఒక దోశ చేసి చెల్లెల పళ్ళెంలో వేయగానే అది మాయమైపోయి మళ్ళీ పెనం మీదకి వచ్చేదట. అలా ఎన్నిసార్లు పళ్ళెంలో వేసినా తిరిగి పెనం మీదకి వస్తూ ఉండేదట. పిండి చూస్తేమో చాలా ఉంది, కానీ ఇక్కడ చెల్లి కడుపు నిండట్లేదు, అక్క దోశలు వేయటమో అవ్వట్లేదు. ఇవి ఇంత నారదుల వరకు అసలు అర్థం కాలేదట. ఏం జరుగుతుందా ఇక్కడ? పాపం మా అక్క చెల్లెలు ఇద్దరు ఆకలితో అలమటిస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి విష్ణుమూర్తికి ఈ విషయం చెప్పాలని చెప్పి గబా వెళ్ళి నారాయణ నారాయణ అని పిలుస్తాడట. అప్పుడు విష్ణుమూర్తి ఏంటి నారదా అని అడిగితే, ఏం లేదు నారాయణ, సరిగ్గా మన స్వర్గం ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్కి ఒక ఇద్దరు అక్క చెల్లెలు కొత్తగా వచ్చినట్టున్నారు. వాళ్ళు పాపం ఆకలి మీద ఉన్నట్టున్నారేమో. అక్కకి దోశలు వేయడమో అవ్వట్లేదు, చెల్లెలికి తినడమో అవ్వట్లేదు. ఏంటి స్వామి లీలా అని అడిగితే, ఓ అదా, చెప్తాను విన్నారదా. ఆ అక్క చెల్లెలు ఇద్దరు చక్కగా పూజలు చేసుకున్నారు, ఏదో స్వర్గానికి చేరే నోములు కూడా చేసుకున్నారు. మాకు స్వర్గప్రాప్తినివ్వు అని ఒకటే దండాలు పెట్టుకునేవారు. అందుకే వారికి స్వర్గప్రాప్తి ఇచ్చాను. మరి దోశలు గొడవ ఏంటంటావా? ఆ అక్క చెల్లెలు ఇద్దరు నోము నోచుకున్నప్పుడు అక్క నోము నోచుకుంటే చెల్లికి అదే చీర పెట్టేది, చెల్లి నోము నోచుకుంటే అక్కకి అదే చీర పెట్టేది. వారి ముసల్తనం వరకు వారు నోచుకునే నోములో అదే చీర అటు ఇటు తిరిగింది నారదా. కనీసం అక్కకు ఒక కొత్త చీర కొనిపెట్టాలని చెల్లికి అనిపించలేదు, చెల్లికి ఒక కొత్త రేవక కొందామని అక్కకి అనిపించలేదు. సరే ఇంత నోము నోచుకుంటున్నాం కదా, బయట ఎవరన్నా ఒక పేద మహిళని పిలిచి ఆవిడకు ఒక చీర ఒక 10 రూపాయలు ఇద్దామని ఇద్దరికీ అనిపించలేదు. అందుకే నారదా ఆ చీర అటు ఇటు తిరిగినట్టు ఇప్పుడు దోశ కూడా అటు ఇటు తిరుగుతుంది. ఈ జనాల్లో చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, ప్రతి పేదవాడిలో దరిద్రుడిలో నారాయణుడు ఉంటాడు. అందుకే దరిద్ర నారాయణుడు అంటారు. మాధవునికి ముందుగా మానవుని సేవించు అన్న ఒక్క నిజం తెలుసుకుంటే భగవంతుడి పట్ల భయం కాదు, ప్రేమ అనేది పెరుగుతుంది. ఎంతసేపు రాధాకృష్ణుల ప్రేమ గొప్పదనే చెప్తారు కానీ నాకు భగవంతుడికి మధ్య ఉన్న ప్రేమ గొప్పది అని ఒక్కరూ చెప్పుకోలేరే. ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో ప్రేమతో కూడుకున్న సేవాభావం కలుగుతుందో అదే నిజమైన పూజ. మీ అందరికీ నిజమైన కథ నచ్చింది అనుకుంటాను. ధన్యవాదాలు.